హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రవి అండ్ యామిని యూట్యూబ్ ఛానల్. ఈరోజు ట్రావెల్ లాగ్. మేము హైదరాబాద్ నుంచి మా హోమ్ టౌన్కి వెళ్తున్నాము. మా హోమ్ టౌన్ వచ్చేసి కనిగిరికి వెళ్తున్నాం ఫ్రమ్ హైదరాబాద్. మా జర్నీ ఎలా జరిగిందో ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. మా ఛానల్ని ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి. ఇంకా ఈ వీడియో చూస్తే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సో కమింగ్ టు లాగ్, మేము 8 o'clock కల్లా ఇంటి దగ్గర స్టార్ట్ అయిపోయాము. సో మేము ఓఆర్ఆర్ మీదుగా ప్రిఫర్ చేస్తాం జర్నీ. ఆల్మోస్ట్ 70 kilometers వరకు ఓఆర్ఆర్ మీద జర్నీ ఉంటుంది. ఆ తర్వాత నాగార్జున సాగర్ రోడ్కి ఎగ్జిట్ అవుతాము. సో ఇలా ట్రావెలింగ్ చేసేటప్పుడు మన వెహికల్ పక్కన ఇంకొక వెహికల్ కనుక క్రాస్ అవుతుంటే, లార్జ్ వెహికల్ ఏదన్నా, అదొక రకమైన ఫోబియా నాకైతే ఉంటుంది. మీకు కూడా నాలాగే అనిపిస్తే ప్లీజ్ కమెంట్ చేయండి. సో మేము ఓఆర్ఆర్ ఎగ్జిట్ అయిన తర్వాత ఇబ్రహీంపట్నం దగ్గర బ్రేక్ఫాస్ట్కి ఆగాము. సో ఒక హోటల్, చిన్న హోటల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసాము. చాలా అంటే చాలా బాగా ఉంది ఆ హోటల్లో బ్రేక్ఫాస్ట్. నేనైతే ఎక్కువ దోశ ప్రిఫర్ చేస్తాను బయటకు వెళ్ళినప్పుడు. మా పిల్లలకైతే ఇడ్లీ తినిపించేసాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మన్విక్ డ్యాన్స్ చేద్దాం మమ్మీ, డ్యాన్స్ చేద్దాం అని చెప్తున్నాడు. సో హీ ఈజ్ ఎంజాయింగ్ హిస్ జర్నీ. హైదరాబాద్ టు కనిగిరి వెళ్ళే జర్నీలో ద మేజర్ హైలైట్ వాజ్ నాగార్జున సాగర్ డ్యామ్. సో మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది నాగార్జున సాగర్ గురించి. సో ద మోస్ట్ బ్యూటిఫుల్ డ్యామ్ అండి నాగార్జున సాగర్ డ్యామ్. 1955లో నెహ్రూజీ గారి ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దీన్ని స్టార్ట్ చేసి 1969లో కంప్లీట్ చేసేసారు. చాలా అంటే చాలా బాగుంటుంది. విత్ 26 gates అండి. ఎవరైనా హైదరాబాద్ అవుట్స్కట్స్లో మంచి వీకెండ్ ట్రిప్కి కనుక ప్లాన్ చేసుకుంటే దిస్ వాజ్ ద బెస్ట్ ప్లాన్ అండి. విజిట్ చేయండి ఎవరైనా ఒకవేళ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే వీకెండ్కి. చాలా అంటే చాలా మోస్ట్ బ్యూటిఫుల్ డ్యామ్. ఇది ఒక మంచి టూరిజం ప్లేస్ అండి. బోటింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. సో మేము కూడా ఇక్కడ ఒక 10 minutes టైం స్పెండ్ చేసి మేమైతే కొన్ని పిక్చర్స్ తీసేసుకున్నాము, ఎప్పుడైనా మెమరీస్గా ఉంటాయని చెప్పేసి. సో ఈ నాగార్జున సాగర్ అనేది మెయిన్లీ కృష్ణా రివర్ మీద కట్టారు. ఇది నల్గొండ డిస్టిక్ నుంచి పల్నాడు డిస్టిక్ వరకు స్ప్రెడ్ అయింది. నాకైతే చాలా బాగా నచ్చింది నాగార్జున సాగర్ డ్యామ్. బట్ మేము ఇంకా లోపలికి వెళ్ళి విజిట్ చేయలేదు టైం లేక. సో మీరు ఎవరైనా ఒకవేళ ప్లాన్ చేసుకుంటుంటే మీరు డెఫినెట్లీ గో అండ్ విజిట్ దిస్ ప్లేస్. సో మేమైతే 10 minutes అని ఆగాము. బట్ ఆ ప్లేస్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. చూస్తూనే అలానే టైం స్పెండ్ చేస్తూ తెలియకుండానే ఒక 1/2 hour వరకు ఉండిపోయాము అక్కడే. సో మా పిల్లలకి చూపిస్తున్నాము. వాడు ఫస్ట్ భయపడ్డాడు మన్ను వాటర్ చూస్తూనే. బట్ కొంచెం ఒక 10 minutes తర్వాత చూసి హీఈస్ ఎంజాయింగ్ దిస్. ఏంటి మా ఇంత వాటర్ ఉన్నాయని క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసేసాడు. ఇంకా ఇంత వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు పంపిస్తారు వాటరు? మీ పిల్లలు కూడా ఇలాంటి క్వశ్చన్సే వేస్తారు ఎక్కడికన్నా వెళ్తే. ప్లీజ్ కమెంట్ చేయండి. మా వాడైతే ఫుల్గా క్వశ్చన్స్ అడిగేస్తున్నాను. నన్ను ఈ వాటర్ అంతా ఎవరు పంపిస్తారు? గాడ్ పంపిస్తాడా పైనుంచి? ఇక్కడ ఎంత స్టోర్ అవుతున్నాయా, మన ఇంటికి కూడా తీసుకెళ్దాం ఆ వాటర్ అని అడుగుతున్నాడు. సో కొంతసేపు మేము ఇలా పిల్లలతో పాటు మా టైం స్పెండ్ చేసేసి వీఆర్ రిటర్నింగ్ బ్యాక్ టు అవర్ హోమ్ టౌన్. ఇంకా మేము కనిగిరికి రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 3 to 3:30 అయిపోయింది. సో ఇదేనండి మా హైదరాబాద్ టు మా హోమ్ టౌన్ కనిగిరి జర్నీ. సో ప్లీజ్ లైక్ అండ్ కమెంట్ అవర్ వీడియోస్ ఇఫ్ యూ లైక్. Okay, see you in the next vlog. Until then, stay happy and stay blessed. Bye bye.